హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో కలుద్దామని చెప్పాను కదా. బెట్టింగ్ యాప్స్ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే చాలామంది ఏమడుగుతారంటే లోన్ యాప్స్ బెటరు, లోన్ యాప్స్ లోన్ తీస్తే బాగుంటుంది, ఈ లోన్ తీస్తే బాగుంటుంది. ఎవరు నమ్మట్లేడు. సార్ నేను చూసి మీరు మీకు నచ్చినట్టయితే మీరు తీసుకోండి, నో ప్రాబ్లం. నేను చెప్పేది వింటారని అనుకుంటున్నా. చూడండి, ఇంకా ఇవి మీకు ఆల్మోస్ట్ ఇమేజ్ ఏముంది ఇది చూడండి. ఇమేజ్ ఏముంది, ఇది స్పామ్. అంటే ఇది నేను ఇది ఒక్కటని అంటలేను, కానీ ఇందులో ఒక 10% ఈ ఫోటో ఇట్లా 2 పీపుల్స్కి బ్లర్ ఎందుకు వచ్చిందంటే చూడండి, 2 పీపుల్స్ ఉన్నారా, వీళ్ళకి బ్లర్ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక తప్పు చేస్తాం, లోన్ కట్టకపోతే వీడు తీసుకున్నాడు వాళ్ళ భార్య కాబట్టి వాళ్ళది ఇక్కడ యాడ్ చేసిర్రు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఏంది, ఇది ఈ ఇమేజేనా అసలు ఏంది? ఇప్పుడు ఒకటి వెళ్ళిపోతుందిరా అంటే ఒకటి నడుస్తుంది, అర్థమైందా? ఈ ఉరులు మళ్ళీ మందులు ఇవన్నీ మీకు చెప్పాను నేను ఇంతకుముందే. ఏదైతే మనకు అనుకూలంగా ఉంటుందో అదే ట్రై చేయండి. అంటే కష్టపడిన డబ్బులేమనేవి మనకి రావు. ఏంటంటే ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఫ్రెండ్స్, అసలు అంటే నేను ఏమంటానంటే ఇది ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కరికి చెప్పేది నేను ఏంటంటే లోన్ యాప్స్ కానీ ఏవైనా సరే నేను మొదటి నుంచి నేను చెప్పుకుంటూ వస్తున్నా. ఎవరైనా సరే పీపుల్స్, మీరు లోన్లు తీయకండి, ఆ లోన్ల జోలికి వెళ్ళకండి. 20,000 అయినా సరే కరెక్ట్ సంపాదించండి, హ్యాపీగా బతకండి. దయచేసి లోన్ యాప్స్ అనేటివి ఓపెన్ చేయకండి. ఒక్కసారి మీ పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత అది నెక్స్ట్ రిపీట్ అంటే కాదు. కానీ నేనేం చెప్తున్నా నెక్స్ట్ వీడియో నేను చెప్పిన ఇట్లా చేస్తా అని అన్నా అంటే నేను ఇలా గూగుల్లో సెర్చ్ చేసి ఇట్లా చూపిస్తుండే అన్నయ్య అంటే కాదు. ఇది జరిగిన ఇప్పుడు ఎక్కడ ఇంతకుముందు చూపించిన ఫోటో ఏది? వీళ్ళు నాకు తెలిసి ఒక 10 lakhs తీసుకుర్రు లోన్. అయితే ప్రాబ్లం ఏంటంటే ఈ జనాభా ఎక్కడ వెళ్తుందో తెలుసా? జనాభా మొత్తం ఏంటంటే ఒక లోన్ ఎవడైతే లోన్కి అట్రాక్ట్ అవుతాడో వాడు ఏం చేస్తాడంటే దునియాని నాశనం చేస్తాడు. వాడు బాగానే ఉంటాడు, వాళ్ళ ఫ్యామిలీ బాగానే ఉంటుంది, వాడు ఏం చేస్తాడు, లోన్ తీసుకుంటాడు, కట్టక ఏదో ఒక నాశనం అయిపోతాడు. నేను అనేది అది. ఇప్పుడు లోన్ తీసుకుంటే బాగుంటుంది అనే కాన్సెప్ట్తో బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. కట్టేటప్పుడు ఇంకా బాగుంటుంది, అర్థమైందా? ఇవన్నీ ఇది స్క్రాప్, ఇది మొత్తం స్క్రాప్, అర్థమైందా? ఇది మొత్తం స్క్రాప్. ఇది నాకు తెలిసినంతవరకు 1% కూడా మంచిగా లేదు. ఈ బజాజ్ ఫైనాన్స్, ఎయిర్టెల్ ఫైనాన్స్ ఇవన్నీ స్క్రాప్, అర్థమైందా? ఇక్కడ ఏమని ఉంది, ఎక్కడవే ఇది ఇమేజ్ చూడండి. మీకు ఇందులో ఏం అబ్జర్వ్ చేశారు? మన మెడకు ఉరేసి గుంజుతాడు, అర్థమైందా? నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క పీపుల్స్కి చెప్పేది నేను ఇదే. మీ ఓన్గా మీరు ట్రై చేయండి. ఒక 20,000 వచ్చినా మీరు హ్యాపీగా బతుకుతారు, అర్థమైందా? ఈ స్పామ్ కానీ హ్యాకర్స్ కానీ లోన్లు ఎందుకు అబ్బా మనకి, పెద్ద పెద్ద రికార్డ్స్. వీడియో కూడా బట్టివాజీ గారు చూడండి. అసలు వీనికి అంటే నేను వాన్ వీడియో అని అంటలేను, లోన్కి మాత్రం అట్రాక్ట్ కాకండి ప్లీజ్. ఇది చూడండి, ఇమేజ్ ఇది బాగుంది కదా. అంటే నేను చెప్పేది ఏంటంటే మీరు ఎవడైతే లోన్ తీస్తాడో వాడు ఎప్పటికీ ముందరికి రాడు. ఆ మిత్తి కట్టక మళ్ళీ అప్పు కట్టక ఇవి కట్టక వాడు ముందరికి వచ్చేవాడు ఏం చేస్తాడంటే వెనక్కి వెళ్తాడు, అర్థమైందా? నేను నాకు తెలిసిన 10% బెస్ట్. అవతల మిగతా అవి బిజినెస్ మ్యాన్లకైతేనే బెస్ట్. ఇంకా నార్మల్గా నాకు తెలిసినంత వరకు అయితే వేస్ట్. ఎందుకంటే ఇప్పుడు లోను అనేది చాలా డేంజరస్, అర్థమైందా? మనకేమి వేసి గుంజేది తెలియదు, మెడల కత్తి పెట్టి గుంజుతారు వాళ్ళు, అర్థమైందా? నరికినంత వరకే తెలీదు. నేను అనేది అది. ఇది ఏంది అసలు? ఇండియన్స్ డేంజరస్ లోన్ యాప్స్ అంటే స్పామ్. అంటే ఇవి లోన్ ఎందుకు అంటున్నంటే చాలామంది లోన్లు తీసి సూసైడ్లు చేసుకుంటారు, కట్టకుండా మళ్ళీ చాలామంది ఏంటంటే మన ప్రాణం పైనకి తెచ్చుకుంటారు. నేను అందుకని చెప్తున్నా, దయచేసి ఎవరైనా సరే ఈ లోన్ యాప్